ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దూషించినటువంటి కేసులో నాంపల్లి మెజిస్ట్రేట్ కోర్టులో వైసీపీ నేత అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ విచారణ ముగిసింది. అయితే నాగార్జున యాదవ్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అరెస్టు ప్రక్రియలో పోలీసులు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించలేదని నాగార్జున యాదవ్ తరపున న్యాయవాదులు వాదించారు. ప్రధానంగా వాదనలు విన్నటువంటి నాంపల్లి మెజిస్ట్రేటివ్ కోర్టు రిమాండ్ విధించడంతో తదుపరి న్యాయ పోరాటం పైన వైఎస్ఆర్సీపీ వర్గాలతో పాటుగా న్యాయవాదులు దృష్టి సారించారు. ప్రధానంగా నాగార్జున యాదవ్ కు 14 రోజుల రిమాండ్ నిమిత్తం చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే బెయిల్ కోసం మళ్లీ కోర్టుకు వెళ్లాలని నాగార్జున యాదవ్ తరపున న్యాయవాదులు భావిస్తున్నారు. ఇటీవలే ఒక ప్రముఖ టీవీ ఛానల్ లైవ్ డిబేట్ లో నాగార్జున యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి ఒక స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్ అంటూ కూడా దేశంలో అత్యంత దారుణంగా ఒక డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి అయ్యాడంటూ సెటైర్లు వేశారు. మరోవైపు రేవంత్ రెడ్డికి ప్రభుత్వ జీవోలు చదవడం కూడా రాదంటూ వ్యాఖ్యానించారు. అయితే ముఖ్యమంత్రి పైన ఈ విధమైనటువంటి కించపరిచేటువంటి వ్యాఖ్యలు చేయడంపై టీపీసీసీ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ కైలాష్ సజ్జన్ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో బేగం బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే గుంటూరులోని నాగార్జున యాదవ్ నివాసానికి వెళ్లిన తెలంగాణ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు సర్వసాధారణంగా కనబడుతూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఈ విమర్శలు వ్యక్తిగత దూషణలుగా మారితే చట్టపరమైనటువంటి చర్యలకు కూడా దారి తీస్తూ ఉంటాయి. ప్రధానంగా వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మరోవైపు ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసినటువంటి కొన్ని అనుచిత వ్యాఖ్యలకు సంబంధించినటువంటి కేసులో నాగార్జున యాదవ్ పైన ఇలాంటి చర్యలు తీసుకున్నారు. అయితే నాగార్జున యాదవ్ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు అనే దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పదే పదే స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్ అంటూ సంబోధించడం, భారతదేశ చరిత్రలో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఒక డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి అయ్యారంటూ కూడా ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా సీఎం కు కనీసం ప్రభుత్వ ఉత్తర్వులు జీవోలు కూడా చదవడం రాదని, ఆయన ఎమ్మెల్యేగా ఉండడానికి కూడా పనికిరాడంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత తానే స్వయంగా స్విగ్గీ జొమాటో డెలివరీ కార్మికులకు క్షమాపణలు చెప్తూ వారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పోల్చి వారి స్థాయి తగ్గించినందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా ఆయన సెటైరికల్ గా స్పందించినటువంటి తీరు మాత్రం కొంతవరకు చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా నాగార్జున యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని లేదా ఆ వ్యవస్థను గౌరవానికి కించపరిచేలా ఉన్నాయి అనేది మాత్రం టీపీసీసీ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ అదేవిధంగా న్యాయవాది కైలాష్ సజ్జన్ జూలై 10న హైదరాబాద్ లోని బేగం బజార్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ప్రధానంగా ఆయన పైన బిఎన్ఎస్ సెక్షన్ 192, 352, 353 క్లాస్ 1, 353 క్లాస్ 2 కింద కేసు నమోదు చేశారు. అనంతరం జూలై 12 ఆదివారం రోజున తెలంగాణ పోలీసులు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఉన్నటువంటి నాగార్జున యాదవ్ నివాసానికి చేరుకుని ఆయన అదుపులోకి తీసుకున్నారు. కానీ ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా సాధారణ దుస్తుల్లో వచ్చినటువంటి పోలీసులు ఆయన్ని తీసుకువెళ్లడం పైన మాత్రం కుటుంబ సభ్యులతో పాటుగా వైసీపీ నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన తర్వాత నాగార్జున యాదవ్ ను పోలీసులు హైదరాబాద్ తరలించారు. ఇక సోమవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నాగార్జున యాదవ్ తరపున న్యాయవాదులతో పాటుగా పోలీసులు అరెస్టు చేసేటువంటి సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని, నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం చట్ట విరుద్ధం అంటూ కూడా పేర్కొన్నారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి న్యాయస్థానం నాగార్జున యాదవ్ కు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కూడా తీర్పునిచ్చింది. అయితే కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆయన్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. మరోవైపు వైసీపీ నేతలు కూడా దీనిపైన ఘాటుగా స్పందిస్తున్నారు. ప్రధానంగా అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్య అంటూ కూడా వారు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దాదాపు 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఒక డిబేట్ ను, అది కూడా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల వద్ద రేవంత్ రెడ్డి ప్రవర్తనను విమర్శిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలపైన ఇప్పుడు తెర మీదకి తీసుకువచ్చి అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ వాదన కూడా డిఫరెంట్ గా కనబడుతుంది. ముఖ్యమంత్రి పదవికి ఒక గౌరవం ఉందంటూ రాజకీయ విమర్శల పేరిట హద్దులు దాటితే పరుష పదజాలం ఉన్నటువంటి వ్యవస్థలో కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం కఠిన చర్యలు తప్పవంటూ కూడా వారు కూడా హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద నాగార్జున యాదవ్ అరెస్టు ఉదంతం మాత్రం సోషల్ మీడియాలో విమర్శ ప్రతి విమర్శలకు ఒక కేంద్ర బిందువుగా మారుతుంది.